ఏ పబ్లికేషన్ తీసుకొని చేసుకున్నా సరిపోతుంది. అయితే ఇక్కడ మనకుంది ఓన్లీ 60 డేస్ మాత్రమే. సార్ నాకు ఇక్కడ ఎటువంటి గైడెన్స్ లేదు అండ్ నాకు అసలు ఎగ్జామ్ పట్ల ఒక క్లారిటీ లేదు అండ్ నాకు ఇప్పటివరకు ఏ కోచింగ్ తీసుకోలేదు. బట్ ఈ 60 డేస్‌లో నేను ఎగ్జామ్‌ని క్లియర్ చేయవచ్చా? క్లియర్ చేయగలనా? అనే డౌట్స్ ఉంటాయి కొంతమందికి. యెస్. అంటే అబ్సల్యూట్‌లీ క్లియర్ చేయొచ్చు. అందులో అయితే డౌట్ లేదు. ఈ యొక్క ఎగ్జామ్‌ని ఈ 60 డేస్‌లో మీరు ఎలా క్లియర్ చేయాలంటే, మీరు ఫస్ట్ సిలబస్ గురించి మీకు ఐడియా లేకపోయినా సరే, మీకు ఏ ఐడియా లేకపోతే ఫస్ట్ పీవైక్యూస్ బుక్స్ బై చేసుకోండి. పీవైక్యూస్ బై చేసుకొని, ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి చూడండి. చూసుకొని ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రోజుకి ఒక 3 సెషన్స్ చేసుకోండి. అంటే మార్నింగ్ ఒక సెషను, ఆఫ్టర్‌నూన్ ఒక సెషను, ఈవినింగ్ ఒక సెషను. అంటే పర్ డే 3 సెషన్స్ పెట్టుకోండి. 3 సెషన్స్‌లో ప్రతి సెషన్స్‌లో 10-15 బిట్స్ ఆన్సర్ చేసేలాగా టైమింగ్స్ పెట్టుకోండి. ఓకేనా? ఈ 60 డేస్ ఓన్లీ నాకు ఏమీ తెలియదు. డైరెక్ట్ అటెంప్ట్ ఇస్తున్నాను. 60 డేస్‌లో నేను క్వాలిఫై అవ్వాలి. నాకు థియరీ కూడా ఏం తెలియదు. నేను ఈ 1 అటెంప్ట్‌లోనే క్లియర్ చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరేం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ బై చేసుకోండి. బై చేసుకొని అందులో ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌లో ఉన్న క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో క్వెషన్స్‌ని రోజుకి 30 క్వెషన్స్ చొప్పున, ఓకేనా? ఉదయం ఒక సెషను, మధ్యాహ్నం ఒక సెషను, సాయంత్రం ఒక సెషను, లేదా మధ్యాహ్నం కుదరకపోతే సాయంత్రం, నైట్ ఏదో ఒక టైంలో, డేలో ఏదో ఒక టైంని డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని ప్రతి సెషన్‌లో ఒక 10 బిట్స్ చేసేలాగా, మినిమం 10 బిట్స్ చేసేలాగా టార్గెట్ చేసుకోండి. అంటే రోజుకు 30 బిట్స్. ఓకేనా? సో 30-40 బిట్స్ అలా రోజు ఇంక్రీజ్ చేసుకుంటా ఉండండి. సో 30 బిట్స్ ఆన్సర్ చేయండి. 10 రోజులకి 300 బిట్స్ అయిపోతాయన్నమాట. సో ఆ తర్వాత మీకు ఎన్ని రోజులు ఉన్నాయి? 60 రోజులు ఉందన్నమాట. సో 60 రోజులు కాబట్టి మీకు ఈజీగా అయిపోతుందన్నమాట. ఓకేనా? సో జాగ్రత్త చూసుకోండి. కాదు. సో రోజుకు 30 అంటే 900 అవుతాయన్నమాట బిట్స్. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి. ఈజీగా మీరు ఒక 10-12 క్వెషన్ పేపర్స్ అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. రోజుకి 30 బిట్లు అనమాట. ఈ 60 రోజులు మీరేం చేయాలంటే ఓన్లీ పీవైక్యూస్ మీద కాన్సంట్రేషన్ చేయండి. ఎవరికి చెప్తున్నానంటే, నాకు ఎటువంటి కోచింగ్ లేదు, నాకు ఎటువంటి గైడెన్స్ లేదు. ఇదే నా ఫస్ట్ అటెంప్ట్. కానీ ఎగ్జామ్ నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. నాకు సిలబస్ మీద కూడా ప్రాపర్‌గా ఐడియా లేదు. బట్ నేను పాస్ అవ్వాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బై చేసుకోవాలి. బై చేసుకొని రోజుకు ఒక 3 సెషన్స్ పెట్టుకోండి. 3 సెషన్స్ పెట్టుకొని ప్రతి సెషన్‌లో ఒక 10 బిట్లు, అంటే రోజుకు 30-40 బిట్లు ఆన్సర్ చేసేలాగా చూసుకోండి. ఆ 40 బిట్లు 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా మీరు 60 రోజుల్లో, ఓకేనా, డైలీ అలా చేసుకుంటూ పోతున్నప్పుడు ఈజీగా మీకు మంచిగా ఒక ఒక అంటే ఒక క్వెషన్ పేపర్‌కి ఒక 125 బిట్లు వస్తున్నాయి. సో 125 బిట్లలో మీకు ఎంత అంటే ఈజీగా మీరు ఒక 10-12 క్వెషన్ పేపర్స్ అయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ 10-12 క్వెషన్ పేపర్స్ మీరు ఎప్పుడైతే ఆన్సర్ చేయగలిగారో ఆటోమేటిక్‌గా దాని నుంచి ఒక 20% బిట్స్ అనేవి మీకు కవర్ అవుతాయన్నమాట. ఓకేనా? సో